కొందరు ఆయన చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, కొంతమంది ఆయన్ని అపహాస్యం చేస్తూ, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి కిందకు దిగు అని మాట్లాడుతున్నారు. కొంతమంది హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా కనబడుతూ ఉంది. పెద్ద గోల, గొప్ప ఏంటండి, పెద్ద కోలాహలంగా శబ్దం వినబడుతున్న అలాంటి భయంకరమైన వాతావరణంలో సిలువ మీద ఉన్న ఒక దొంగ యేసును చూసి అంటాడు, తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ గోలలో, ఆ శబ్దములో కూడా సిలువ మీద ఒక దొంగ, ఒక దోపిడీదారుడు దొంగ శిక్షించబడుతూ శిక్షావిధిలో ఉంటూ యేసు ప్రభు వైపు చూస్తూ కన్నీళ్లతో నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అతని ప్రార్థన ఆలకించిన యేసు ప్రభు అంటాడు, నేడే